ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ చాలామంది చెప్తుంటారు. కానీ ఎవరైతే యూనిక్గా చెప్తుంటారో వాళ్ళే హైలైట్ అవుతుంటారు. అవును కదా? సో వెల్కమ్ టు డే టు పైథాన్ ప్రాబ్లమ్ సిరీస్. సో ఈరోజు ప్రాబ్లం వచ్చేసరికి స్వాప్ టూ వేరియబుల్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో జనరల్గా టూ వేరియబుల్స్ని స్వాప్ చేయాలంటే మనం థర్డ్ వేరియబుల్ని యూజ్ చేస్తాం. సో థర్డ్ వేరియబుల్ కూడా యూజ్ చేయొద్దు అంటే సో అర్థమెటిక్ ఆపరేటర్ని అంటే ప్లస్ మైనస్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. కానీ ఇక్కడ కన్స్టెంట్స్ వచ్చేసరికి థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకూడదు అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేయకూడదు, అంటే ప్లస్ మైనస్ కూడా యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 10 తీసుకున్నాం. సో ఇప్పుడు స్వాప్ చేస్తే ఏం రావాలి? ఏలో 10 రావాలి, బిలో వచ్చేసరికి 20 రావాలి. ఓకే, అలా చేయొచ్చు అంటే సో నేను పైథాన్ సిరీస్ చెప్పేటప్పుడు టపుల్ అన్ప్యాకింగ్, టపుల్ ప్యాకింగ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. అవును కదా? సో సేమ్ కాన్సెప్టే ఇక్కడ అప్లై చేస్తాం. సో ఏ కామా బి ఈక్వల్ టు బి కామా ఏ, సింపుల్గా ఒక్క లైన్ రాస్తే చాలు. సో మీరు ఇప్పుడు ప్రింట్ చేశారనుకో, ప్రింట్ ఆఫ్ ఏ అంటే మీకు ఏమొచ్చింది? 10 వచ్చింది. సో ప్రింట్ ఆఫ్ బి అన్నారనుకో ఏమొచ్చింది అంటే 20 వచ్చింది. ఓకేనా? సో ఒక్క లైన్తో మనం టూ వేరియబుల్స్ని స్వాప్ చేయొచ్చు. ఓకేనా? సో ఇలా సాల్వ్ చేయొచ్చు. సరే అన్న, ఇది కాకుండా ఇంకో సొల్యూషన్ ఉందంటే ఉంది. సో అదేంటంటే బై యూజింగ్ ఎక్స్ఆర్ ఆపరేటర్ని యూజ్ చేసి చేయొచ్చు. కానీ ఇక్కడ మనకు రెండు తెలియాలి. సేమ్ నెంబర్స్ మధ్యలో ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తే 0 వచ్చింది. ఒకవేళ ఇప్పుడు ఎక్స్ఆర్ 0 అన్నప్పుడు ఏమొచ్చింది అంటే ఎక్స్ వచ్చింది. ఓకేనా? సో ఈ రెండు గుర్తుండాలి. సో ఇప్పుడు ఎలా స్వాప్ చేస్తామంటే ఏబిని ఏ ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ బి, బి ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ బి, నెక్స్ట్ మళ్ళీ ఏ ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ బి. సో ఇప్పుడు మీరు ప్రింట్ చేశారనుకో, సో ప్రింట్ ఆఫ్ ఏ అంటే మీకేమొచ్చింది? 10 వచ్చింది. ఓకేనా? సో ప్రింట్ ఆఫ్ బి అన్నాం అనుకో, సో ఎంత వచ్చింది అంటే 20 వచ్చింది. ఓకేనా? ఓకే అన్న, కానీ ఎలా వర్కౌట్ అయ్యింది ఇది? సో ఎలా అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ బి అన్నామా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లైన్లో బి ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ బి అన్నాం. ఏలో ఆల్రెడీ ఏముంది? ఏ ఎక్స్ఆర్ బి ఉందిగా. సో ఇప్పుడు ఇదేమైంది? ఏ ప్లేస్లో ఏ ఎక్స్ఆర్ బి మళ్ళీ ఎక్స్ఆర్ బి ఉంది. ఓకేనా? సో ఈ రెండు ఏమైద్ది? 0 అయింది. రెండు సేమ్ నెంబర్స్ మధ్యలో మనం ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తే 0 వచ్చింది అని చెప్పా కదా. సో ఇప్పుడు ఏమైంది? ఏ ఎక్స్ఆర్ 0 అన్నప్పుడు ఏమొచ్చింది అంటే ఏ వచ్చింది. ఓకేనా? సో ఏ వచ్చేసరికి బిలో స్టోర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది చూడండి, ఏ ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ బి అన్న. ఏ అంటే ఆల్రెడీ ఏంది? ఏ ఎక్స్ఆర్ బి కదా. సో ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ బి. బి అంటే ఏంది? ఏ కదా. సో ఈ ప్లేస్లో ఏ వచ్చింది. సో ఏ 0 అయిపోద్ది. సో 0 ఎక్స్ఆర్ బి అంటే బి వచ్చింది. ఓకేనా? సో ఇలా వర్కౌట్ అయ్యిద్ది. డే 3 ప్రాబ్లం కోసం పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.